హలో అండి. మనమైతే వడలు ఎలా మెజర్మెంట్ కలుపుకోవాలి ఈ చలికాలంలో పిండి పులవట్లేదని చాలామంది అంటున్నారు. సో దాని గురించి అయితే నేను మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వడలు ఎలా వేయాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీకు సాయంత్రం వరకు అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఎవరైతే టిఫిన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నాను. మనకి సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సీజన్లో మీకు క్లాసెస్ అయితే చెప్తాను. సో 1K సబ్స్క్రైబర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. 1K అయిన వెంటనే నేను మీకు సీజన్ స్టార్ట్ అయితే చేస్తాను. సో క్లాసెస్ అయితే ఉంటాయి. ఒక 1 మంత్ అయితే క్లాసులు చెప్తాను అందరికీ. దాంట్లో మీరు పర్ఫెక్ట్గా ఇలా వడలు వేయడం, తర్వాత పిండి మెజర్మెంట్ ఎలా కలుపుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్వాంటిటీతో సహా అయితే చెప్తాను. సో ఇలా మీరు నేర్చుకున్నట్లయితే ఒక షెఫ్ అవ్వచ్చు. మీరు మీ కాళ్ళ మీద నిలబడే అవకాశం అయితే ఉంటుంది రేపు. అంటే రేపు మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నా మీరు స్వతహాగా బిజినెస్ చేసుకునేలాగైతే మేల్ కానీ ఫీమేల్ కానీ సో ఇంట్లో ఉండి చాలామంది సఫర్ అవుతారు. అలాంటి వాళ్ళకైతే ఈ బిజినెస్ మీకు ఈ కోర్స్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సీజన్ స్టార్ట్ చేస్తాను. 1K సబ్స్క్రైబర్ జస్ట్ మనకు ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారంటే నేను ఆ సీజన్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి వీడియోని షేర్ చేయండి. సీజన్స్ కోసం వెయిట్ చేయండి. మనకి 650 మెంబర్స్ అయితే అయిపోయారు. ఇంకా జస్ట్ మనకి 300 మెంబర్స్ మనకి రీచ్ అయితే ఖచ్చితంగా మనం ఈ సీజన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా మనం టిఫిన్స్ అయితే రెడీ చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా మీకు నేర్పిస్తాను. ఇది బయట మీరు నేర్చుకోవాలంటే చాలా వరకు పెయిడ్ చేయాల్సి వస్తుంది. పెయిడ్ చేసినా మీకు మెజర్మెంట్ అనేది సరిగ్గా మీరు నేర్చుకోలేరు. ఎందుకంటే ఒక భయంతో నేర్చుకుంటారు. అక్కడ మీకు క్వాంటిటీ అనేది మీకు అర్థం కాదు. సో తర్వాత మళ్ళీ మీరు సఫర్ అవుతారు. సో కాబట్టి మీకు ఈజీగా మీరు ఇందులో నుంచి నేర్చుకోవచ్చు. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. బట్ కాకపోతే క్లియర్గా మీకు అర్థం కాదు. మళ్ళీ చెప్పేటప్పుడు మీరు వాళ్ళు చూపించేది వేరు, ప్రాక్టికల్గా మీకు చేసేటప్పుడు వేరే అవుతుంది. సో కాబట్టి ఆలోచించి నేర్చుకోండి. థ్యాంక్ యూ.